తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య అన్నారు. కొండ సురేఖ మురళిల ఇలవెల్పు అయిన శ్రీ కొండగిరి సాయిబాబా, కోటగండి మైసమ్మ ఆలయాల్లో తడి బట్టలతో స్నానం చేసి నాకు మొరం దందాలతో ఎటువంటి సంబంధం లేదని, చల్ల ధర్మారెడ్డితో లోపాయికారి ఒప్పందం ఏమీ లేదని, పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదని సౌజన్య ప్రమాణం చేశారు. నాపై తప్పుడు సమాచారం ఇచ్చి ఆరోపణలు చేయించిన వారు దమ్ముంటే ప్రమాణం చేసి వారి నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు. ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ పనిచేస్తున్న కొండ సురేఖ మేడం వాళ్ళు గత 15 సంవత్సరాల నుండి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి పోతే వైఎస్ఆర్ పార్టీకి, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి పోతే టీఆర్ఎస్ పార్టీకి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళతోటే ఉంటూ పార్టీ కాదు కొండ మురళి నేను మనిషిని చెప్పుకుంటూ గత 10-15 సంవత్సరాల నుండి నేను వాళ్ళతోటే ఉంటున్నాను. నిన్న మేడం గారు మినిస్టర్ గారు మాట్లాడిన విషయం మీకు అందరికీ తెలుసు. వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. మరి చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తోటి నాకు వరందందాలో అక్రమ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ధర్మారెడ్డి ఇచ్చే పైసలు తీసుకొని కోవర్టు రాజకీయాలు చేసి ఇక్కడ పార్టీ లేకుండా చేసింది గీసుకొండ మండలంలో అని మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. మేడం నేను ఒకటే అడుగుతున్నా, మీరంటే గౌరవం ఉంది, మరి ఇన్ని రోజులు కూడా మీ పేరు మీదనే ధర్మారెడ్డి కేసులు పెట్టినా, నా మీద SC/ST కేసు పెట్టిండు, మా సార్ మీద కేసు పెట్టిండు. ఆయనను ఆర్టీసీలో పనిచేస్తుంటే డిప్రెషన్ వేసి ఎక్కడనో భూపాలపల్లిలో డిప్రెషన్ వేయించడం కూడా జరిగింది. ఇట్లా చాలా కేసులు మేము ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినమే తప్ప ఎప్పుడు కూడా అమ్ముకోలేదు. మరి నిన్న మీరు మాట్లాడిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మీరు మినిస్టర్ హోదాలో ఉన్నారు, నేను ఒక మండల స్థాయి లీడర్గా నేనున్నాను. మరి మీరు మీ స్థాయిని కలిసి